ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. దేవతి దేవుడు మరి గతించిన ఉదయకాల సమయం అంతట్లో మరి ఆయన యొక్క సహాయాన్ని సహకారాన్ని అలాగే మీరు స్కూల్కి వెళ్ళి వచ్చే ప్రయాణాల్లోనూ అలాగే పొలంలో నా యొక్క వ్యవసాయ పని అంతట్లోనూ దేవుడు తన యొక్క సహాయాన్ని సహకారాన్ని మనకు అనుగ్రహించి మరింతసేపు ఆయన యొక్క కృపలో దయలో మనల్ని పెంచి పోషించి రక్షించి కాచి కాపాడిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి యొక్క సమయంలో ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు గ్రంథము 14వ అధ్యాయాన్ని మరి సాయంత్రకాల సమయంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. గత కాల సమయంలో సమూయేలు గ్రంథం నుంచి మనం వర్తమానాలు వింటున్నాం కదా మోషబాబు. సమూయేలు మొదటి గ్రంథాన్ని పురస్కరించుకుని సమూయేలు 2వ గ్రంథం ద్వారా మనం కొన్ని వర్తమానాలను వింటున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి. సో మరి మొదటి అధ్యాయం నుంచి మనం విన్నటువంటి వర్తమానం ఏంటి, కొంచెం అలా ఉంది. మొదటి నుంచి మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి, మొదటి సమూయేలు గ్రంథాన్ని పురస్కరించుకుని 2వ సమూయేలు గ్రంథంలో మరి సౌలు రాజు గారి యొక్క మరణ వార్తను విన్నటువంటి దావీదు గారు దుఃఖించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక 2వ అధ్యాయంలో మరి సౌలు గారి కుటుంబాలకి దావీదు గారి కుటుంబాలకి మరి యుద్ధాలు జరగడము, దీన్ని బట్టి సౌలు గారి కుటుంబాలు నీరసిల్లిపోవడము, మరి దావీదు అంతకంతకి అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో కూడా దేవుని యొక్క కృపా కాపుదలలో ఆయనకి అపకారం చేసినటువంటి వారికి కూడా ఉపకారం చేసేటువంటి ఒక మంచి మనసున్న మహారాజు దావీదు రాజు అని సమూయేలు గ్రంథాలు మనకు సెలవిస్తున్నాయి. ఏమండి, దేవుని కొరకు నిలబడినటువంటి దావీదు గారిని దేవుడు ఎంత చక్కగా మరి ఆయన్ని ఎలాగా తన మహిమలో వాడుకున్నాడో మరి దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మరి చిన్నప్పటి నుంచి కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. తండ్రి బాధ్యతలో ఉన్నవాడు, పరలోకమందునటువంటి తండ్రికి ఇష్టమైనటువంటి వాడిగా హృదయానుసారుడిగా మనకు కనబడుతున్నాడు. ఆయన మరి ముందు చరిత్ర నుంచి మనం చూసుకుంటూనే వస్తున్నాం. ఓకేనా. ఆయన యుక్త వయసులోనికి వచ్చే సమయానికి మరి దేవుని పక్షాన నిలబడి ఏమంటే శత్రువుతో యుద్ధం చేసినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ప్రాణాలని సహితము లెక్క చేయని వాడిగా మనకి కనబడుతున్నాడు. సో ఇలా దావీదు గారి జీవిత చరిత్ర మనం ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం చాలా వివరణ ఇస్తుంది. దావీదు గారి చరిత్ర అంతా కూడా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యి ఇదిగో నేటికి 15వ అధ్యాయం దాకా 14వ అధ్యాయం దాకా మనం వచ్చాం. సో దావీదు గారు దేవుడు మరి ఆయన చేసినటువంటి రాజ్య పరిపాలన విషయంలో దేవుడు ఆయన్ని మరి కృప చూపించడము, ఆయనని స్థిరపరచడము, ఘనపరచడము మనము గత కాలం నుంచి వింటున్నటువంటి వర్తమానం. సో 5వ అధ్యాయంలో దావీదు కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా మనకు కనబడుతుంది. దావీదు గారు తన పిల్లలు అలాగే ఫిలిస్తీయుల మీద యోబుసీయుల మీద యుద్ధాన్ని చేయడము, తన రాజ్యాన్ని స్థిరపరచడం మనకు కనబడుతుంది. దేవుని మందసాన్ని మరి యెరూషలేముకి తీసుకురావడం జరిగింది. ఇక దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇదిగో నీవు కట్టడం కాదు కానీ నీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి నీ కుమారుడి చేత నేను దాన్ని మరి నాకు నివాస స్థలాన్ని నేను కట్టించుకుంటానని, నువ్వు మంచి వృద్ధాప్యమందు మరణానికి వెళ్తావని ముందుగానే దావీదు గారు వాగ్దానాలు పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. సో దావీదు జీవితం ఎలా ముందుకు వెళ్తుంది, ఆయన మరి సౌలు కుటుంబంలో ఉన్నటువంటి యోనాతాను గారి కుమారుడు కూడా రాజు బల్ల దగ్గర మరి భోజనాన్ని కూడా సిద్ధపరిచినట్టు కనబడుతుంది. సౌలు గారి పొలాలన్నీ తిరిగి మరలా ఆయనకి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇలా దావీదు అందరికీ ఉపకారం చేసినటువంటి వాడిగా కనబడుతున్నాడు. దావీదు అరణ్యాల్లో ఉన్నప్పుడు మొత్తానికి అమ్నోను రాజు నాహాషు మరి ఈయనకి సహాయం చేసినట్లు కనబడుతుంది. కనుక అతను మరణించినప్పుడు మరి తన కుమారుని ఓదార్చడానికి అతన్ని ఆదరించడానికి దూతలను పంపించాడు. ఆ దూతలు పంపినటువంటి విధానాన్ని బట్టి దావీదు రాజుని అవమానించి అపార్థం చేసుకుని తన పంపినటువంటి దూతల్ని మరి అవమానపరిచినట్లుగా మనకు కనబడుతుంది. సో అలాంటప్పుడు కూడా దావీదు ఏం చేశాడు అంటే మరి యుద్ధం చేసి వారికి బుద్ధి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. సో దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలా కనబడుతుంది అంటే ఒక మంచి దేవుని ఉద్దేశాలని నెరవేర్చేవారిగా దావీదు గారి జీవితాన్ని మనం చూడగలం. సో ఇలా దావీదు జీవితం కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి విజయ పతాకంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనకి ఏమి ఎదురయ్యిందని అంటే ఇదిగో ఒక వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆయనకి
ఒక స్త్రీ ద్వారాగా ఆయన ఏం చేస్తాడంటే పాపంలో పడినట్లుగా మనకు కనబడుతుంది. ఆ పాపాన్ని బట్టి మరి అతను ఏం చేస్తాడంటే తన భర్తని చంపించాడు. పాపం చేయడంతో పాటు ఏం చేశాడంటే మరి తన భర్తను చంపించాడు నిదర్శనంగా. మరి దావీదు ఇంత మంచివాడిగా, ఇంత గొప్పవాడిగా, వీరుడుగా, ధీరుడుగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో నేత్రాస ఆయన్ని ఏం చేసిందంటే మరి కిందకి పడగొట్టినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇలా దావీదు జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాడు. మనకేం అర్థమవుతుంది అని అంటే, ఇదిగో ఎంత ఎత్తు ఎదుగుతున్నప్పుడైనా సరే ఇదిగో దుష్ట ప్రేరేపణ మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది కనుక దుష్ట ప్రేరేపణలో మనం ఉండిపోకుండా దైవ ప్రేరేపణలోనికి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు సజెషన్ ఇస్తున్నాడు ఈ చరిత్రను బట్టి. సో దావీదు పాపంలో పడినప్పటికీ తన మనసును నొచ్చుకుంటూనే ఉంది. అయితే ఈ సమయంలో నాతాను ప్రవక్త వచ్చి ఒక సంఘటన, ఒక ఉదాహరణ, ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం ద్వారాగా దావీదు అతను ఎవరో కాదు నీవే అనగానే దావీదు గద్దింపుకి ఏమండి ఆ హెచ్చరికకి ఏం చేశాడంటే దావీదు లోబడినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి మరి దేవుణ్ణి వేడుకున్నట్లుగా కనబడుతుంది. సో ఇలాగా నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే దావీదు మారుమాట మాట్లాడలేదు, దేవుని దగ్గర క్షమాపణలు వేడుకున్నాడు. ఆ పుట్టినటువంటి బిడ్డ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కానీ దేవుడు ఆ బిడ్డను ముత్తాడు, చనిపోయాడు. చనిపోగానే మరలా తన వస్త్రాలను తీసేసి మరి తైలం పూసుకుని మరి దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళి ఆయన ప్రార్థించుకున్నట్లుగా మనకు కనబడుతుంది, పశ్చాత్తాపడినట్లు కనబడుతుంది. అంటే ఈ సందర్భంలో ఆయన పాపం చేశాడు. సో పాపం చేయనటువంటి వారు ఎవరు ఉండరు. పాపం చేసినటువంటి తర్వాత ఎవరికైతే పశ్చాత్తాపంతో హృదయం ఉంటుందో, పశ్చాత్తాపంతో మనసు ఉంటుందో, ఇదిగో వారు ఎలా ఉంటారనంటే ఇదిగో దావీదు వలె ఒకవేళ పడినా తిరిగి లేవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నట్లే కనబడుతుంది. సో ఈరోజు దేవుడిచ్చే అవకాశాలని మనుషులుగా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కృపను ఏం చేస్తున్నారంటే తిరస్కరించుకుంటున్నారు. దావీదు ఒక్క స్త్రీ విషయంలో పాపం చేసినట్టుగా కనపడుతుంది. కానీ ఈరోజు మన పాపాలు చూస్తే ఏమండి అడుగు వేస్తే పాపంతో, ఏమండి అడుగు వేస్తే ముందుకు అడుగేస్తే పాపంతో మన కళ్ళు అపవిత్రమైపోతున్నాయి, చూపులు అపవిత్రమైపోతున్నాయి, మాట అపవిత్రమైపోతుంది, హృదయం అంతా ఘోరమైనటువంటి వ్యాధితో నిండుకొని ఉంది. కనుక ఇలాంటి సందర్భంలో మనం ఎలాగా ఉండాలి అని అంటే ఇదిగో మనము మరి దేవుని మాటలతో చక్కగా మన జీవితాన్ని కట్టుకుంటేనే కానీ మనము ఈ జీవితంలో దేవుని మహిమ కొరకు బ్రతకలేమని దావీదు జీవితం మనకు సెలవిస్తుంది. సో ఇలా దావీదు జీవితాన్ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమండి ఇక 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మరి దావీదు గారి విషయంలో వారి కుటుంబంలో జరిగినటువంటి అవాంతరాయాలు మనకి కనబడుతుంది. ఓకేనా. 13వ అధ్యాయంలో మనకి ఈ భాగాలు కనబడతాయి. దావీదు కుమారులైనటువంటి దావీదు గారు కుటుంబంలో ఉన్నటువంటి తన పిల్లలు, తన కుటుంబపు విలువలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఏమంటే గొడవలు, కుటుంబంలో ఉన్నటువంటి విషాదమైనటువంటి ఘటనలు నిన్నటి 13వ అధ్యాయంలో మనం చూసాం నిన్నటి కాల సమయంలో. ఓకేనా మోషే బాబు. నేటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి జ్ఞాపకం ఉందా? దావీదు గారు కుమారుడైనటువంటి అమ్నోను పెద్ద కుమారుడు ఏం చేస్తాడంటే తామారు అనేటువంటి స్త్రీని, అబ్షాలోము యొక్క సహోదరిని అతను పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి అతను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఏమంటే అబ్షాలోము ఏం చేశాడు, 2 సంవత్సరాల ఊరకు నుండి తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నటువంటి సమయంలో, విందు చేస్తున్నటువంటి సమయంలో మరి రాజులను అందరినీ పిలిపించాడు. ఆ రాజుల్లో ఇతను కూడా వచ్చాడు. అమ్నోనుని మరి తన తోటి సహోదరులతో చెప్పాడు అతన్ని చంపేయమని. సో రాజు ఆజ్ఞను బట్టి, అబ్షాలోము ఆజ్ఞను బట్టి ఏం చేశాడంటే అమ్నోను మరణం అయిపోయారు. ఇలా దావీదు కుటుంబము మరి శోధనలకు గురవునట్లుగా, అలాగే ఏమంటే మరణానికి గురవునట్లుగా మనకు కనబడుతుంది. ఇదంతా ఎందుకు జరిగిందని అంటే దావీదు చేసినటువంటి ఆ దుష్కార్యము యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనబడింది కనుక దేవుడు ఒక శాపాన్ని పెట్టాడు. నీ కుమారులు నీకు పుట్టిన వారే నీకు విరోధులు అవుతారు, నీ కుమారులని బట్టే నువ్వు మరి దుఃఖిస్తావు, బాధిస్తావు అని లేఖనాలు సెలవిచ్చినట్లుగా దావీదు గారు మరి కుటుంబంలో జరిగినటువంటి ఆ విషాద సంఘటనలు మనము 13వ అధ్యాయంలో చూసాం. ఓకేనా మోషే బాబు. ఇక 14వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే చనిపోయినటువంటి అమ్నోను బట్టి ఏమంటే అబ్షాలోము మీద కోపపడతారు ఎవరు, దావీదు రాజు.
సో అబషాలోము దా ఏమంటే అబషాలోము మీద కోపడతారు దావీదు గారు. ఇప్పుడు దావీదు గారు మనసులో నుంచి అబషాలోము మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని తొలగించడానికి ఇప్పుడు ఏమండి దావీదు గారు సైన్యాధ్యక్షుడు ఎవరైనా యోవాబు గారు, సౌలు గారు సైన్యాధ్యక్షుడు ఎవరు అబ్నేరు గారు, అలాగే దావీదు గారు సైన్యాధ్యక్షుడు కూడా ఉన్నారు ఆయనే యోవాబు గారు. ఈ యోవాబు గారు ఎవరు దావీదు గారు యొక్క సోదరిమణి లేదా చెల్లి లేదా అక్క ఏమండి వాళ్ళ కుమారులు అనమాట. ఎవరు వీళ్ళు ముగ్గురు అభిషే అసాహేలు యోవాబు. ఓకేనా. ఇప్పుడు దావీదు గారి సైన్యాధిపతి ఎవరు యోవాబు గారు. ఇప్పుడు యోవాబు ఏం చేస్తాడనంటే దావీదు మనసులో అబషాలోము ఎలాగున్నాడో చూసి అబషాలోము మీద కోపంగా ఉంటే ఈ కుటుంబం కానీ ఈ వ్యవస్థ కానీ బాగోదని ఒక మంచి ఆలోచన చేసి తెకోవ అనేటువంటి ఒక స్త్రీని పిలిపించి ఆ స్త్రీతో యుక్తిగా ఆమెకు బోధించి దావీదు గారి దగ్గరికి పంపిస్తాడు. నాకు 2 కుమారులు ఉన్నారు, ఒక అతను చనిపోయాడు, ఒక అతను కొట్టాడు, ఇప్పుడు అతన్ని చంపడానికి కూడా వెనకాల వారు తరుముకొని వస్తున్నారు, రాజా నన్ను కాపాడండి, నా బిడ్డను రక్షించండి అన్నదప్పుడు ఎవరైతే నీ బిడ్డని చంపడానికి వస్తున్నారో వాళ్ళు నీ బిడ్డని చంపడానికి వీల్లేదు, వారు ఎలాంటి వారైనా సరేని దావీదు గారు తీర్పు తీరుస్తాడు. సో రాజా నువ్వు ఎలాంటి తీర్పు తీర్చావు కదా, మరి నువ్వెందుకు అబషాలోము నీ కుమారుని చేర్చుకోవడం లేదని ఈ తెకోవ స్త్రీతో మాట్లాడించేలా చేస్తాడు యోవాబు అన్నమాట. నీకు ఇదంతా చెప్పింది ఎవరో యోవాబు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపించాడు అనగానే ఆ తెకోవ స్త్రీ అవునని చెప్పగానే అప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కడో ఉన్నటువంటి అబషాలోముని పిలిపించి దావీదు తన మరి యెరూషలేముకి తీసుకుని వస్తున్నట్లు కనబడుతుంది. ఎందుకనంటే దావీదు గారి కుమారుడు ఎవరైనా అబషాలోము ఏం చేశాడు, తన అన్నటువంటి అమ్నోను చంపాడు కనుక అమ్నోను నిమిత్తము పారిపోయి ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు చంపుతాడేమో దూరంగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు పిలిపించాడని చెప్పి ఇక్కడికి యెరూషలేముకి వస్తాడనమాట. సో ఇలాగా దావీదు గారి కుటుంబాన్ని బలపరచడానికి యోవాబు గారు ఒక మంచి ఆలోచన చేసినట్లుగా మనకు కనపడుతుంది. సో ఇది ఈ 14వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భం. ఓకేనా. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మనము నేపథ్యాన్ని విన్నాం కదా, మరొకసారి దీనికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మరొక భాగంగా మనం ఆలోచించేసి నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ముందుగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం. 13వ అధ్యాయంలో అబషాలోము తన చెల్లెలైనటువంటి ఏమండి తామారును అవమానించి ఆమెను ఏం చేశాడు, అమ్నోను పాడు చేశాడు. ఇప్పుడు అమ్నోను ఏం చేశాడు, అబషాలోము అమ్నోని చంపేసి గెషూరుకు పారిపోయాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. దావీదు రాజైన తన కుమారుడైన అబషాలోమును ప్రేమించినప్పటికీ అతను ఏం చేశాడు, తిరిగి మరలా ఇక్కడికి రప్పించలేదు. ఈ పరిస్థితులు గమనించినటువంటి సేనాధిపతి అయినటువంటి యోవాబు ఏం చేస్తాడంటే దావీదు హృదయంలో అబషాలోము వైపు ఉందని తెలుసుకుని ఏమండి తెకోవ అనేటువంటి ఒక స్త్రీని పెట్టుకుని ఆమెకు ఒక ఏమండి ఆమెకు ఒక మాటను బోధించి రాజుగారి దగ్గర పంపుతాడనమాట. అలా పంపగానే మొత్తానికి ఈ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే అబషాలోము మరియు యోవాబు మధ్య జరిగినటువంటి సంఘటనల చుట్టే ఈ అధ్యాయం తిరుగుతుందని మనకి ఇది నేపథ్యంగా తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని ముగించుకుందాం. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి సారాంశాన్ని చూద్దాం. ఓకేనా మహేష్ బాబు. ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని చూద్దాం. తెకోవ స్త్రీ ద్వారా యోవాబు యొక్క తెలివి, యోవాబు యొక్క యుక్తి మనకి 1-20 వచనాల్లో కనబడుతుంది. ఏంటా 1-20 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం మనం చూడగలిగినప్పుడు యోవాబు ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీని దావీదు యొద్దకు పంపుతాడనమాట. ఆమె తన 2 కుమారుల గురించి ఒక కల్పిత కథ చెబుతుంది అనమాట. వాస్తవమైనటువంటిది అయితే మామూలుగా ఏమంటే వాస్తవం అయితే కాదు, కల్పిత కథ ఒకటి చెబుతుంది అనమాట. ఓకేనా. మాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని చంపగా మిగిలిన కుమారుని కూడా చంపాలని ప్రజలు కోరుతున్నారని దావీదు గారి చెప్తుంది అనమాట. ఇప్పుడు దావీదు ఆ కుమారుని క్షమించాలని ఏమంటే ఇతరులకి తీర్పు తీరుస్తాడనమాట. అప్పుడు ఆ స్త్రీ అంటది రాజా అని ఎలా గుర్తు చేస్తుంది అనమాట. మీరు నా కుమారునికి కనికరం చూపించినటువంటి మీరు మీ సొంత కుమారుడైనటువంటి అబషాలోమును ఎందుకు మరి తిరిగి ఇక్కడికి రంపించడం లేదని అని దావీదునే మరలా ప్రశ్నించి అడుగుతుంది. తన కుటుంబ సమస్య తీర్చుకున్నట్లుగా నీ కుటుంబ సమస్య కూడా నువ్వు తీర్చుకోవాలి కదని దావీదుని అంటున్నట్లుగా కనబడుతుంది. చూడండి, ఒక దావీదు రాజు అయ్యి ఉండి ఎదుటివారు వచ్చి చెప్పే అంతలా అయ్యిందనంటే పరిస్థితులు అలా వచ్చినాయి. ఏమంటే కుటుంబం అలాగే వెళ్తుందని ఆ ప్రవచనాల పూర్వకంగానే మరి ఇది జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి లేఖన భాగాల్ని మనం చదువుదాం. 14వ అధ్యాయం 1-20 వచనాల వరకు చదువుదాం. ఓకేనా.
రాజు అబిషాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సేరియా కుమారుడైన యోవాబు గ్రహించి, యోవాబు ఎవరి కుమారుడమ్మా? సేరియా అనగా ఎవరు? దావీదు గారి యొక్క సహోదరిమని, లేదా దావీదు గారి చెల్లి లేదా అక్క. ఓకేనా? తెకోవా నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనంపించి, ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనము చేయవలెనని దానికి బోధించెను. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించమనగా, రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగను. అందుకామె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయిను, నీ దాసినైన నాకు 2 కుమారులుండ్రి. ఎంతమంది ఉన్నారట మోషేబాబు? వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడు ఒకడును లేకపోయినందున వారిలో ఒకడు రెండోవాని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి, అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఎవరి దాసి అనంట? దావీదు గారి దాసి కింద మారిపోయింది అప్పుడే. సరే, తన సహోదరిని చంపువాన్ని అప్పగించుము, తన సహోదరిని ప్రాణము తీయనందుకే మేము వాన్ని చంపి హక్కుదారిని నాశనము చేతుమనుచున్నారు. ఎలాగను వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వలను ఆర్పజేయుచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు ఇంటికి పొమ్ము, నిన్ను గూర్చి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పును. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడా రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచును గాక, రాజసింహాసనమునకును దోషము తగలకుండును గాకని రాజుతోననగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అడిగిన ఎడల వాని నా యొద్దకు తోడుకని రావలెను. ఎక్కడికి రావాలంటే మోషేబాబు? దావీదు గారి దగ్గర రావాలని చెప్పినాడు ఆయన. వాడికను నిన్ను ముట్టక ఉండడని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారునికి నశింపజేయకుండా ఇకను నాశనము చేయటం మానిపించమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండే నన్ను. అంటే ఎంత గొప్పగా భరోసానిస్తున్నాడో చూడండి దావీదు గారు. ఓకేనా? ఇప్పుడు 12వ వచనం చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడా, నీతో ఇంకొక మాటలాడుకొనుట నీ దాసిరాలునగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుడి చేతనే తాను వెళ్ళగొట్టిన తన వాణిని రానియక తానే దోషియగుచున్నాడు. మనమందరము చనిపోదాము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు మన ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరు గనక దీనిని గూర్చి నా ఏలినవాడువగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలగు నేను, రాజా తన దాసియగు నా మనవి చొప్పున చేయమనెను. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయవలదని వాని చేతిలో నుండి తన దాసియగు నన్ను విడిపించునేమో అనుకుంటుని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక నా ఏలినవాడువును రాజువు నగు నీవు దేవుని దూతల వంటి వాడివై మంచి చెడ్డలను విచారింపచాలించి ఉన్నావు. కాబట్టి నీ దాసినియగు నేను నా ఏలినవాడుగు రాజా సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటెను. రాజా, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రము మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించిన అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడువును రాజువునగు నీ వంటి వాడు ఒకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ
నీ దాసియగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు చేయట మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసును. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటి యందు నా ఏలును వాడువగు నీవు దేవదూతల జ్ఞానము వంటి వాడువు అని ఏం చెప్తుంది స్త్రీ, తెకోవా స్త్రీ? ఏమండి మరి చక్కనటువంటి రీతిలో చెప్పినట్లుగా మనకి భాగాల్లో కనబడుతుంది. ఏమని చెప్తుంది మొత్తానికి? ముందు నాకు నా కుమారుడికి ఇబ్బందులు కలిగినాయి, ఇప్పుడు ఆ ఇబ్బందులన్నిటిలో నుంచి అంటే నా కుమారుడికి నాకు కలిగినటువంటి ఆ ఇబ్బందుల నుంచి మీరు తీర్పు తీర్చారు కదా, ఇప్పుడు ఇదే ఇబ్బంది ఇదే సమస్య నీ కుటుంబంలో జరుగుతుంది కదా రాజా అని చెప్పగానే రాజు ఏం చేశాడు? ఆశ్చర్యపోయినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఈ సంగతి అంతా నీకు యోవాబు చెప్పాడని మరి ఆ స్త్రీతో అన్నదప్పుడు యోవాబు చెప్పాడని ఆమె ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇది సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు రెండో భాగాన్ని మనం చూద్దాం. ఓకేనా? 21 నుంచి 24 వచనాల వరకు. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుదాం. అబషాలోము యెరూషలేమునకు తిరిగి రావడం. ఏం చేస్తున్నాడు మోషే బాబు? దావీదు యోవాబును పిలిచి అబషాలోమును తిరిగి తీసుకుని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు అబషాలోము యెరూషలేమునకు వచ్చాడు. అయితే దావీదు అతన్ని ప్రత్యక్షంగా కలుసుకోలేదు. 2 సంవత్సరాల పాటు అబషాలోము రాజును చూడలేదు. అయితే తండ్రి కొడుకులుగా యెరూషలేములోనే ఉన్నారు, కానీ 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. కారణం ఏంటి అంటే నా కుమారుని చంపాడు. నా కుమారుని చంపింది ఎవరు? నా కుమారుడే కుమారుని చంపాడు, అన్నే తమ్ముడిని చంపాడు. ఇప్పుడు అలాంటి వాని ముఖం నేను ఎలా చూడాలి అంటే మొన్నే మనకి రీసెంట్గా ఫాదర్స్ డే జరిగింది. ఇప్పుడు ఆ ఫాదర్స్ డేలో తల్లి లేదా అది తండ్రి కొడుకుల మధ్య బంధం ఎలా ఉండాలి? ఒకరినొకరు అమితంగా గాఢంగా ప్రేమించుకునేటట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రేమ ఏమైపోయిందనంటే గాఢమైనటువంటి ప్రేమ ఇదిగో మరణంగా మారిపోయింది. మరణాన్ని బట్టి మరి స్వార్థము అసూయ తండ్రిలోను కొడుకులోను పెరిగినట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడని గెషూరుకి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సుమారు 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. వివాహం చేసుకున్నాడు. కుమారులను కన్నాడు, కుమార్తెను కన్నాడు. ఎవరైనా? అబషాలోము గారు. ఇప్పుడు ఈ నగరకు వస్తాడనమాట. ఇప్పుడు ఈ భాగాలని మనం సారాంశంలో రెండో భాగంగా చదువుదాం. 21 నుంచి 24 వచనాల వరకు. అప్పుడు రాజు యోవాబుతో ఎలాగూ సెలవిచ్చును, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. యోవాబు చేసిన దానిని రాజు స్వీకరించాడట. ఓకేనా? ఇప్పుడు 22 వచనం అన్నాడు. తర్వాత యవనుడగు అబషాలోమును రప్పించుమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడువగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినదని చెప్పి గెషూరునకు పోయి అబషాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అబషాలోమును ఏం చేశాడు మోషే బాబు? అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తరము చేయగా అబషాలోము రాజదర్శనము చేయకే తన ఇంటికి వెళ్ళిపోయాను. ఇక నాతో పని లేదు, నా కుమారుడు వచ్చిన రాజనగరికి వెళ్ళిపోమని మరి యోవాబుతో దావీదు గారు చెప్పడము, అలాగే అబషాలోము తిరిగి అలా వెళ్ళినట్లుగా రాజనగర్లకు మనకు కనబడుతుంది. సో ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చూసాం. ఇక చివరిగా మూడో భాగాన్ని చూద్దాం. ఓకేనా మోషే బాబు? 25 నుంచి 27 వచనాలు. అబషాలోము అందము మరియు అతని యొక్క ప్రభావం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరైనా? అబషాలోము. ఆయన ఎంత అందగాడనంటే దావీదు గారి తర్వాత, సౌలు గారి తర్వాత ఈయన కూడా ఒక అందగాడని వ్రాయబడింది. ముందుగా సౌలు రాజు కూడా సౌందర్యం కలిగినటువంటి వాడే. అలాగే దావీదు గారు కూడా మంచి చక్కటి నేత్రాలు కలిగినటువంటి వాడు మోషే బాబు లాగా. ఇక్కడ అబషాలోము కూడా ఎవరంట? మంచి సౌందర్యం కలిగినటువంటి వాడుగా మనకు కనబడుతుంది. చూద్దాం ఆ భాగాలని. 25 నుంచి 27 వచనాలు. ఈ భాగాల్లో అబషాలోము యొక్క అతని యొక్క మరి అందము మనకు కనబడుతుంది. అలాగే ఇశ్రాయేల్ అంతట్లో అతని వంటి అందగాడు లేనటువంటిగా మనకు కనబడుతుంది. అతని తల వెంట్రుకలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అతనికి 3 కుమారులు 1 కుమార్తె మరి తామారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది తర్వాతి ఇతని యొక్క ప్రభావం అంతా కూడా తర్వాత అధ్యాయంలో మనకి కనబడుతుంది. సో ఇప్పుడు సారాంశంలో మూడో భాగాన్ని మనం చూద్దాం. 25 నుంచి 27 వచనాలు చదువుకుందాం.
ఇశ్రాయేలులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. ఎక్కడట మోషే బాబు? ఇశ్రాయేల్ అందరిలో కూడా అబ్షాలోమంత సౌందర్యం లేదంట. అంతటి అందాన్ని ఇచ్చాడు ఎవరికైనా? అబ్షాలోము గారికి. ఏమండి, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేదట. అరికాలు మొదలుకొని తల వరకు అతడు తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబషాలోమునకు 3 కుమారులను తామారునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె కూడా బహు సౌందర్యవతి. ఎవరట? ఈ తామారు ఆల్రెడీ ఏమండి వీళ్ళ చెల్లెలికి పెట్టుకున్నటువంటి పేరే బహుశా తన కుమార్తె కూడా పెట్టుకుని ఉండాలి. ఎవరైనా? అబషాలోము గారి కుమార్తె ఎవరమ్మా? తామారు. ఆమె కూడా ఎలా ఉందని రాయబడింది మనకి? చాలా సౌందర్యవతి అని మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. సో ఇది సారాంశంలో మనం 3వ భాగాన్ని చూసాం కదా. ఇప్పుడు 4వ భాగాన్ని చూద్దాం. అబషాలోము యోవాబును పిలిపించడం. ఏం చేస్తుంది? 28 నుంచి 35 వచనాలు మనం చూద్దాం. అబషాలోము రాజును కలవాలని కోరుకుంటాడు. ఏమండి, యోవాబు 2 సార్లు పిలిపించినా అతడు రాడు. అప్పుడు అబషాలోము యోవాబు పొలాన్ని కాల్చివేయమంటాడు అనమాట. దాంతో యోవాబు వచ్చి కారణాన్ని అడుగుతాడనమాట. సో యెరూషలేముకి తీసుకుని వచ్చింది ఎవరు? యోవాబు గారు. ఇప్పుడు యోవాబు గారు ఏం చేయాలి? దావీదు గారి దగ్గర తీసుకెళ్ళాలి యోవాబుని. డైరెక్ట్గా అబషాలోము వెళ్దామనంటే మధ్యవర్తి ఈయన ఉండాలి కదా. మధ్యవర్తి ఈయన లేకుండా ఆయన వెళ్ళడం సబబు కాదని మొత్తానికి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు యోవాబుని పిలిచిన రాకపోయేసరికి అబషాలోము ఏం చేస్తాడు? ఇక్కడ అబషాలోము ఏం చేస్తాడు అంటే తన యొక్క పొలాన్ని మరి కాల్చి వేసేసినట్లుగా మనకు కనబడుతుంది. సో ఈ భాగాలను మనము 25 నుంచి 27, 28 నుంచి 31 వచనాల మనం చదువుకుందామా? ఓకేనా? రైట్. చివరి భాగాన్ని చదివేసుకుని మనం ముగించేసుకుందాం. 28 నుంచి 33 వచనాలు. అబషాలోము 2 సంవత్సరములు యెరూషలేములోనే రాజదర్శనము చేకి ఉండగా యోవాబు రాజునొద్దకు పిలిపించుటకే అబషాలోము అతని పిలిపించినప్పుడు యోవాబు రానొల్లక ఉండెను. 2వ మారు అతన్ని పిలిపించినప్పుడు అతడు 2వసారి కూడా రాకపోగా అప్పుడు అబషాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కనుక దానిలో ఎవరి చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను. అబషాలోము పనివారు ఏమండి ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూసి లేచి అబషాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరి ఏమని అడగగా. ఇప్పుడు వచ్చింది. అదేదో ముందే రావచ్చు కదా. ఈయన యోవాబు గారు రాలేదు. సో రాకపోవడంతో ఏం జరిగిందంటే అబషాలోము కోపం వచ్చింది. అవును, రాజు తర్వాత రాజు అంతటి వాడు ఎవరైనా అబషాలోము. అందునే కోపంతో రాగానే తన పంట పొలాలను అంటించగానే మరి ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక చివరి భాగాన్ని మనం చూసినప్పుడు ఇక చివరి భాగం మనం చూద్దాం. 28 నుంచి 28 కూడా అయిపోయింది కదా. 32 నుంచి 33 వచనాలు చివరి భాగాలు మనం చదివేసుకుందాం. సరే, అబషాలోము ఇలా అంటున్నాను అనమాట, నేను రాజును చూడాలి, నేను దోషిని అయితే నన్ను చంపివేయమని అబషాలోమే రాజు దగ్గరికి వెళ్దామంటాడు అనమాట. యోవాబు దాంతో ఏమండి యోవాబు దావీదుతో మాట్లాడగా ఏమండి చివరకు దావీదును అబషాలోమును పిలిపించి అతన్ని కలుసుకుని ముద్దు పెట్టుకుంటాడు అనమాట. ఇలా తండ్రి కుమారుని మధ్య బాహ్య సంబంధం ఏర్పడినట్లుగా మనకి ఈ చివరి భాగాలు సెలవిస్తున్నాయి. సో ఆ భాగాలు మనం చదివేద్దాం. యోవాబు 32 నుంచి. అబషాలోము యోవాబుతో ఎట్లనను, గెషూరు నుండి నేను వచ్చిన పని ఏమిటి, నేను వచ్చిన ఫలం ఏమిటి, నేను ఇచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పించుకున్నట్టుకే రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయలేను, నా యందు దోషము కనబడిన ఎడల రాజా నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటా యోవాబు రాజునద్దకు వచ్చి ఆ సమాచారం తెలపగా రాజు అబషాలోమును పిలువనంపించును. అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబషాలోమును ముద్దు పెట్టుకొనెను. రాజు ఏం చేశాడు నాయన? ఈ రీతిగా తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని, ఆ ప్రేమని ఇక్కడ
మరి యోవాబు దగ్గర చేసినట్లుగా కనబడుతుంది. సో ఈరోజు దేవునికి మానవాళికి మధ్య దూరాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారాగా తండ్రి అయినటువంటి దేవునికి మానవాళికి మధ్యవర్తిగా ఇద్దరిని ఏకడం చేసినట్లుగా, ఇద్దరిని ఒకటి చేసినట్లుగా మనకి దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. సో మరి ఈ రీతిగా మరి దావీదు గారు తన కుమారుని కలుసుకున్నటువంటి సందర్భమే మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. సో ఇక ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? చివరిగా ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్ళి మనం త్వరగా ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. క్షమాపణ పునరుద్ధరణ ఏమండి ఈ అధ్యాయం మనకి ఏమని తెలియజేస్తుందంటే క్షమాపణ, పునరుద్ధరణ, కుటుంబ సంబంధాలు మరియు నాయకత్వం బాధ్యతల గురించి మాట్లాడుతుంది. ఈ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది మోషే బాబు? క్షమాపణ, పునరుద్ధరణ, కుటుంబ సంబంధాలు మరియు నాయకత్వము, బాధ్యతల గురించి ఈ అధ్యాయం మనతో మాట్లాడుతుంది. సో క్షమించడం అవసరమని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఓకేనా? దావీదు అబ్షాలోముని ఏం చేశాడు? ప్రేమించాడు, క్షమించాడు. కానీ అతనితో సంబంధాన్ని పూర్తిగా పునరుద్ధరించలేకపోయాడు. ఆలస్యం అయింది. కానీ ఏమంటే క్షమించడంలో ఆలస్యము అనేక సమస్యలకు దారి తీస్తుందని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఓకేనా? ఇక చివరిగా సగం పరిష్కారాలు ఏమండి ప్రమాదకరం. ఏమండి సగం కనుక ఇప్పుడు అబ్షాలోము యెరూషలేమునకు వచ్చిన రాజును చూడలేకపోయాడు. కారణం ఏంటి? సగం సంస్కారాలు ఏం చేస్తానైనా ప్రమాదకరం. సగం సంస్కారం ఉండకూడదు. సంస్కారం అనేటువంటిది పూర్తిగా ఉండాలని ఈ అధ్యాయంలో మనకు వినబడుతున్నటువంటి మాట. ఓకేనా? అతడు నగరంలో ఉన్నాడే కానీ తండ్రితో సంబంధం లేదు. నగరంలో ఎన్నాళ్ళు ఉండిపోయాడు? 2 సంవత్సరాల పాటు ఉండిపోయాడు. కానీ తండ్రికి కొడుకు మధ్య సంబంధం లేదు. అలాగే ఇంకా బాహ్య అందము హృదయ శుద్ధికి సూచిక కాదు. బాహ్య అందం వేరు, హృదయ అందము. అబ్షాలోము చాలా అందగాడే కానీ అతని హృదయంలో తిరుగుబాటు స్వభావము ఉన్నది. ఏమండి ఏముంది మోషే బాబు? దేవుడు బాహ్య రూపాన్ని కాదు కానీ హృదయ అంతరంగాన్ని అయినా చూస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? అలాగే ఇక మనం చూడగలిగినప్పుడు ఇంకా ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుంది అంటే ఇక ఈ అధ్యాయంలో రాబడినటువంటి సందేశాన్ని మనం చూద్దాం. దేవుడు కనికరం గలవాడు. ఏమంటే మనుషులు దూరమైనప్పటికీ దేవుడు వారిని ఏం చేస్తాడో తిరిగి తన దగ్గరకు రప్పించుకోవాలనుకుంటాడు. కనుక దేవుడు కనికరం గలవాడు. అలాగే దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి? కనికరమ గలవారు ధన్యులు, వారు దేవుని ఏమండి కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ఓకేనా? నిజమైన సమాధానం హృదయములో ఉండాలి. నిజమైన సమాధానం ఎక్కడ ఉండాలి మోషే బాబు? హృదయంలో ఉండాలి. బాహ్య కలయిక సరిపోదు కానీ హృదయ మార్పు అవసరమని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుందన్నమాట. కుటుంబ సంబంధాలు నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ సంబంధాలను ఏం చేయకూడదు మోషే బాబు? పరిష్కరించి ఏం చేయాలి? మనము ఆ సమస్యల్ని తీర్చేవారుగా ఉండాలి. క్షమించరాని మనం అందరం కూడా క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని ఈ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. దావీదు అబ్షాలోమును తిరిగి రప్పించాడు కానీ అతని హృదయ స్థితిని సరిచేయలేకపోయాడు. ఖచ్చితమైనటువంటి క్షమాపణతో పాటు దీవించే మనసు కూడా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, ఇక చివరిగా చివరి వాక్యాన్ని మనం చూస్తున్నాడు. మనందరము ఈ భూమి మీద మరి దేవుని పిల్లల వలె ఉండాలని, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని మరి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఎంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మన వినుకుడిలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి మీకు స్తోత్రాలు. ఇంతవరకునైనా మీ యొక్క సహాయము సహకారం మాకు అనుగ్రహించి సమయంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత విలువైనదో తండ్రి. లేఖనాల నుంచి నాయన తండ్రి మీ మనసును మాకు తెలిపారు, వినిపించారు, నేర్పించారు తండ్రి. వినవాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి.
ఇంత గొప్ప పరిచర్యకు మమ్మల్ని వారసులు చేసిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు నాయన ఇంతవరకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించారు తండ్రి, అందుని బట్టి మీకు వందనాలు నాయన. మరి నాయన తండ్రి ఈ యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని సంఘ బిడ్డలను జ్ఞాపం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి తిరిగి మరొక పర్యాయం ప్రభావం మీ పాదసన్నిధిలో అనేకమైనటువంటి విషయాలని గురించి అనేక కుటుంబాల గురించి ప్రార్థించగలిగేటువంటి చక్కటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు.